ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన థర్డ్ యూనిట్కి సంబంధించి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చాప్టర్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మరియు వాటి యొక్క ఆన్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. వీటి యొక్క ఆన్సర్స్ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి థర్డ్ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ వస్తుంది కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సో క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో వెరీ సింపుల్ క్వశ్చన్ చూడండి. అసలు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏంటి అని అంటే వీటికి స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఎందుకు ఉంటాయనంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు వీటిలో మనకేమవుతుందంటే ఇక్కడ హాఫ్ ఫీల్డ్ అంటే పార్షియల్లీ ఫీల్డ్ డి ఆర్బిటాల్ ఉంటుందన్నమాట. అంటే ఈ డి ఆర్బిటాల్ అనేది ఇన్కంప్లీట్గా ఫీల్ అయి ఉంటుంది. అంటే పార్షియల్లీ ఫీల్డ్ డి ఆర్బిటాల్ అంటే అందులో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి, అట్లాగే డి ఆర్బిటాల్స్ వేకెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ 2 పాయింట్స్ వల్ల మనం సింపుల్గా ఎలా చెప్తామంటే దీన్ని పార్షియల్లీ ఫీల్డ్ డి ఆర్బిటాల్స్ అంటే సరిపోతుంది. పార్షియల్లీ ఫీల్డ్ డి ఆర్బిటాల్స్ వల్ల ఇవి డిఫరెంట్ వెరీ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఈ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ స్పెషల్ ఏంటంటే నెంబర్ 1 వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, నెంబర్ 2 ఫార్మేషన్ ఆఫ్ కలర్డ్ కాంపౌండ్స్, నెంబర్ 3 కెటాలిటిక్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి, నెంబర్ 4 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఈ 4 ఇంకా 7, 8 దాకా ఉన్నాయి కానీ మీరు ఒక 4 రాస్తే చాలు 4 మార్క్స్ వస్తాయి. ఈ సైడ్ హెడ్డింగ్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ పాయింట్స్ రాసినా కూడా మీకు మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఇట్లా ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకుంటే చాలు. ఇవి పెట్టింది ఇక్కడ రాసిన తర్వాత వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే చూడండి వెరీ ఇంపార్టెంట్గా జస్ట్ దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ వీటిలో ఏమవుతుందంటే n-d ఆర్బిటాల్ అండ్ ns ఎలక్ట్రాన్స్ వచ్చేసి బాండింగ్లో పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే +2 +3 ఆక్సిడేషన్ స్టేట్స్. అట్లాగే అంటే ఐరన్ వచ్చేసి +2 +3 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఇంకా మ్యాంగనీస్ కానీ కాపర్ కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్ని కూడా దీంట్లో ఉండేటివి ఇస్తే ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో దే ఎగ్జిబిట్ మోర్ దాన్ 1 ఆక్సిడేషన్ స్టేట్. అంటే వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఒక ఆక్సిడేషన్ స్టేట్ కాకుండా ఇంకా ఎక్కువ మోర్ దాన్ 1 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే మనం చెప్పాల్సింది ఇక్కడ n-1d అండ్ ns ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పాల్గొనడం వల్ల మనకు ఈ ప్రాపర్టీ అనేది స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ వస్తుంది. అట్ ద సేమ్ టైం దే ప్రాపర్టీ ఎందుకు అంటే ఇంకా వస్తుందంటే పార్షియల్లీ ఫీల్డ్ డి ఆర్బిటాల్ అనమాట. పార్షియల్లీ ఫీల్డ్ డి ఆర్బిటాల్ ఉండటం వల్ల కూడా ఇటువంటి ఈ స్పెషల్ క్యారెక్టర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, దే ఫామ్ కలర్డ్ కాంపౌండ్స్. అంటే ఇవి కలర్డ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే కొన్ని అయాన్స్ అన్ని కలర్ కలిగి ఉంటాయి. ఎందుకు కారణం ఏంటంటే ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో మనకు డిడి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే ఒక డి ఆర్బిటాల్ నుంచి అందులో ఉన్నటువంటి ఇంకొక డి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఆ కాంపౌండ్స్ ఏంటట్లా ఉంటాయంటే కలర్డ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ అట్లాగే కెటాలిటిక్ ప్రాపర్టీ, క్యాటినేషన్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. అంటే వేరియస్ కెమికల్ రియాక్షన్స్లో ఇవి ఏమవుతాయంటే కెటాలిటిక్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ మారడం వల్ల కెటాలిటిక్ ప్రాపర్టీని అంటే క్యాటలిస్ట్గా వర్క్ చేస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే వెనైడియం పెంటాక్సైడ్ V2O5 అనేది ఇక్కడ కాంటాక్ట్ ప్రాసెస్లో ఇది వచ్చేసి క్యాటలిస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్. అట్లాగే ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తున్నట్టు ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఇది స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి ఇవి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. వీటన్నిటికీ కారణం అంటే ఈ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ కలిగి ఉండడానికి కారణం ఏంటంటే అంటే ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ పార్షియల్లీ ఫీల్డ్ డి ఆర్బిటాల్. సో వెరీ ఇంపార్టెంట్. ఇది పార్షియల్లీ ఫీల్డ్ డి ఆర్బిటాల్స్ ఉండటం వల్లనే ఈ ప్రాపర్టీస్ అన్నీ వీటికి వస్తాయి అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇవి స్పెషల్ ఈ ఎలక్ట్రాన్స్కి మాత్రమే అంటే ఈ ఎలిమెంట్స్కి మాత్రమే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. దోస్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అంటే ఆ డి బ్లాక్ ఎలిమెంట్స్కి మాత్రమే ఈ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దీనిపైన క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఈ సైడ్ హెడ్డింగ్స్ రాస్తే మీకు సరిపోతుంది. సో కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకొని మీరు రాసేసేయండి. వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక ఇంపార్టెంట్ ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఇదే చాప్టర్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి డిస్కషన్ చేస్తాం. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే
ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డుకి సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్ను వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు తెలియపరచండి, మరియు కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.